నమస్తే, నేను సిరి. బాలకృష్ణ గారి 'డాకు మహారాజ్' సినిమా అంటే బ్రేక్ ఈవెన్ అనేది అయితే ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే అంటే రాయలసీమ రీజన్ ఏదైతే ఉందో అది ప్రత్యేకమైంది బాలకృష్ణ గారికి. ఎందుకంటే అక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది, అంటే రాయలసీమ సైడ్. కానీ అయినా కూడా అక్కడ 'డాకు మహారాజ్' బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా కష్టం అన్నట్టుగా ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరి. సార్, 'డాకు మహారాజ్' సినిమా వచ్చిన తర్వాత బాలకృష్ణ గారి ముందు సినిమాలన్నీ కూడా రాయలసీమలో బాగా ఆడాయి, బ్రేక్ ఈవెన్ కూడా అయ్యాయి. కానీ 'డాకు మహారాజ్'కి వచ్చేసరికి చాలా పేరైతే వచ్చింది, చాలా వైబ్ క్రియేట్ చేసింది, అన్ని రకాలుగా మాట్లాడుకున్నాం. కానీ రాయలసీమలో మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా కష్టం అని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. మరి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా ఏంటంటారు? వరుసగా 3 సినిమాలు హిట్ తర్వాత బాలయ్య బాబు చేసిన సినిమా 'డాకు మహారాజ్', 'అఖండ', 'వీరసింహారెడ్డి', అలాగే 'భగవంత్ కేసరి'. ఈ 3 సినిమాలు కూడా హిట్ అయ్యాయి, అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ అయ్యాయి. వీటిలో 'వీరసింహారెడ్డి' సినిమా మిగతా 2 సినిమాలు కంటే పోల్చుకుంటే కూడా ఒకంత 1-2 కోట్లు ఎక్కువ షేర్ సాధించిన సినిమా అని చెప్పుకోవాలి. కాకపోతే ఏంటంటే 'భగవంత్ కేసరి' ఆ 2 సినిమాల కంటే కూడా 'అఖండ', 'వీరసింహారెడ్డి' కంటే తక్కువ బడ్జెట్తో అయిన సినిమా. దాని బిజినెస్ కూడా వారు రెండింటితో పోల్చుకుంటే కాస్త తక్కువే, కానీ దాని పరిధిలో అది పెద్ద హిట్ అయ్యింది. సో అదే కోవలు ఇప్పుడు ఆ హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య బాబు ఇమేజ్ ఇంకా బాగా పెరిగింది. సో అందు గురించి డిస్ట్రిబ్యూటర్స్ ఆయన మీద బాగా హోప్స్ పెట్టుకొని 'డాకు మహారాజ్'ని గత 3 సినిమాల కంటే కూడా ఎక్కువ రేట్లు పెట్టి కొన్నారు. అందుకనే మొత్తం ఓవరాల్ చూసుకుంటే వరల్డ్ వైడ్గా అది మోర్ దాన్ 80 crores కంటే కూడా ప్రీ బిజినెస్ వాల్యూ జరిగింది. ఫస్ట్ ఆయన కెరీర్లోనే 80 కోట్లకు పైన బిజినెస్ జరిగినటువంటి సినిమాగా రిలీజ్కి ముందు థియేట్రికల్గా మాత్రమే అది ఒక చరిత్ర సృష్టించింది 'డాకు మహారాజ్'. సో అంత బాగానే ఉంది, అంత మంచి ఓపెనింగ్స్తో రిలీజ్ అయింది. సో ఇప్పటివరకు చూసుకుంటే కూడా మోర్ దాన్ 78 crores పైనే, అంటే 79 కోట్ల ప్లస్ 'వీరసింహారెడ్డి' సాధిస్తే ఇది 12 రోజులకే మోర్ దాన్ 78 crores షేర్ సాధించింది వరల్డ్ వైడ్గా. అందులో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నెల్లూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర ఈ 6 ఏరియాలు కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అయితే అదే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అత్యంత బలమైన ఏరియా ఒకటి బాలకృష్ణకు సంబంధించి సీడెడ్ ఏరియా, అంటే రాయలసీమ. మీరు చెప్పినట్టు అనంతపురం, ఆయన హిందూపురంలో 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, మంచి మెజారిటీతో ఎన్నికయ్యారు. మొదటి నుంచి ఆయనకి బాక్సాఫీస్ పరంగా బాగా పట్టు ఉన్నటువంటి ప్రాంతం, ఆయన్ని బాగా బాలయ్య సినిమాలంటే చెవి కోసుకునేటువంటి ప్రాంతం రాయలసీమ. అఖండ నుంచి 'వీరసింహారెడ్డి' కానివ్వండి, 'భగవంత్ కేసరి' కానివ్వండి బ్రేక్ ఈవెన్ అయిపోయి మంచి లాభాలే అందించాయి అక్కడ డిస్ట్రిబ్యూటర్లకి. అదే కావలో 'డాకు మహారాజ్' కూడా ఖచ్చితంగా రాయలసీమలో బ్రేక్ ఈవెన్ అవుతుంది అని చెప్పి ఆశించినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే డిసప్పాయింట్మెంట్ గురి చేస్తున్నదని చెప్పాలి. అది ఎందుకు అనేది చాలామందికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే అక్కడ రూరల్ ఏరియానే ఎక్కువగా. 'డాకు మహారాజ్' ఆంధ్రాలో చూసుకుంటే రూరల్ ఏరియాలో చాలా బాగా ఆడుతుంది. మరి అర్బన్ కంటే కూడా రూరల్ ఏరియా ఎక్కువగా ఉండేటువంటి రాయలసీమలో ఎందుకని అదే రకమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపించలేకపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర అనేది ఒక క్వశ్చన్ మార్క్గా తయారైంది. ఈవెన్ తెలంగాణకు వచ్చేటప్పటికి తెలంగాణలో మనకు హైదరాబాద్ అనేది మేజర్ అర్బన్ ఏరియా కాబట్టి ఇక్కడ దానికి తక్కువగా కనిపిస్తున్నాయి కలెక్షన్స్. సో అది అర్థం చేసుకోవచ్చు. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 2 ఏరియాలు ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ కాలేదు. ఒకటి తెలంగాణ అయితే ఒకటి రాయలసీమ. తెలంగాణ కూడా కొంచెం కష్టమే అని చెప్తున్నారు బ్రేక్ ఈవెన్, కానీ ఇది ఓకే, దీన్ని మనం డైజెస్ట్ చేసుకోవచ్చు. కానీ రాయలసీమ ఏంటి, రాయలసీమ ఎందుకని కాలేదు అనేది ఒక క్వశ్చన్ మార్కు అక్కడ. ఎందుకంటే ఇది మనకి అందిన సమాచారం ప్రకారం అయితే 15.5 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ జరిగింది రాయలసీమలో. మరి ఇప్పటిదాకా దానికి వచ్చింది 12,16,00,000. అంటే ఇది నేను చెప్తుంది 12 రోజులే, నిన్నటిది కూడా వస్తే ఇంకొంచెం యాడ్ అవుతుంది, వస్తే ఒక 20 లక్షలు ఎంతో యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఏమైనా 12.5 లక్షలు కూడా ఇంకా రానట్టే. ఈ 2 రోజులు అంటే సాటర్డే సండే కలిపి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్? ఎంత చేసినా ఇప్పటికే మోర్ దాన్ 3 crores పైనే డెఫిసిట్ కనిపిస్తూ ఉంది. ఈ 3 కోట్లు అంటే ఇన్ని రోజుల తర్వాత 12 రోజుల తర్వాత నీకు 12 కోట్ల చిల్ల ప్లస్ మాత్రమే వచ్చింది అక్కడ షేరు.
ఇక రాబోయే రోజుల్లో అంటే కంప్లీట్ పూర్తి రన్లో మహా అయితే ఇంకో ₹1 కోటి కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు లేవు అనేది ట్రేడ్ వర్గాలు వేస్తున్నటువంటి ఒక అంచనా. సో ఎంత చూసుకున్నా కానీ 2 కోట్ల నుంచి 2.5 కోట్ల వరకు కూడా అక్కడ డెఫిసిట్ ఉండే అవకాశం ఉంది అనేది వాళ్ళ ప్రెడిక్షన్, ట్రేడ్ వర్గాల ప్రెడిక్షన్. మహా అయితే ఇప్పుడు 12.5 కోట్లు లేదా 13 కోట్ల వరకు వచ్చి ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అంటే అదే ఒకవేళ వాళ్ళ ప్రెడిక్షన్ నిజమైతే 2 కోట్ల నుంచి 2.5 కోట్ల వరకు కూడా లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఓవరాల్గా చూసుకుంటే అంటే మొత్తం టోటల్గా చూసుకుంటే 133 కోట్ల వరకు కూడా దీనికి గ్రాస్ వచ్చిందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. నేను చెప్పాను కదా 78.5 కోట్లు 12 రోజులకే షేర్ వచ్చింది. సో 13 రోజులకు వచ్చేటప్పటికి అది ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. 79 కోట్ల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. సో కంప్లీట్ రన్లో వీరసింహారెడ్డిని కూడా దాటేసి ఈయన కెరీర్లోనే హయ్యెస్ట్ షేర్ సాధించినటువంటి సినిమాగా ఇది నిలిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అదే ఆయనకు బాగా అచ్చు వచ్చేటువంటి ఏరియా ఏదైతే ఉందో రాయలసీమ, అది నష్టాలకు పాలవటం అనేదే ఇప్పుడు కొంచెం పెడుతున్నటువంటి అంశంగా చెప్పాలి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధం అనుకోవచ్చు సార్. ఎందుకంటే హిందూపురంలో ఆయన సినిమాలు తీస్తున్నా, ఎమ్మెల్యేగా ఉన్నా అండ్ క్యాన్సర్ హాస్పిటల్ని చూసుకుంటున్నా కూడా అక్కడ 3 సార్లు గెలిచారు. అక్కడ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉంటారు బాలకృష్ణ గారు. కానీ సినిమా పరంగా వచ్చేసరికి ఎందుకు బ్రేక్ ఇవ్వన్ అయ్యేంత కూడా, ఎందుకంటే ఆ 3 సినిమాలు కూడా బాగా ఆడినాయి. మనం ముందు అనుకున్నట్టు అఖండ కానివ్వండి, వీరసింహారెడ్డి కానివ్వండి. వీరసింహారెడ్డి అంటే ఇక బ్యాక్ డ్రాపే రాయలసీమ అది. అందువల్ల అక్కడ చాలా బాగా ఆడింది. ఈవెన్ భగవంత్ కేసరి కూడా అక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సో ఇది కూడా మంచి హిట్ టాకే వచ్చింది, మంచి కలెక్షన్సే వస్తున్నాయి. రిమైనింగ్ ఆంధ్ర అంతా కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఎక్సెప్ట్ రాయలసీమ. మరి రాయలసీమ ఒకటే ఎందుకొని కాస్త డల్గా ఉంది. అంటే మోరోవర్ మేము అనుకోవటం ఏంటంటే అక్కడ 15.5 కోట్లు పెట్టడం వల్లే ఆ లోటు ఎక్కువ కనిపిస్తూ ఉంది. కొంచెం ఎక్కువ పెట్టారు. అదే కనుక ఏ 10 కోట్లు ఈవెన్ ఒక 12 కోట్లకే అక్కడ కనుక డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయిపోయి ఇప్పుడు లాభాల్లోనే ఉండేవాళ్ళు. సో 15.5 కోట్లు పెట్టడం వల్లే ఈ డెఫిసిట్ అనేది కనిపిస్తూ ఉంది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఏదేమైనప్పటికీ కూడా ఇది అంటే రాబోయే రోజులు రేపు అఖండ 2 రాబోతుంది సెప్టెంబర్లో. దానికైతే ఇది రిపీట్ అయ్యే అవకాశాలు ఉండవనేది చాలామంది నమ్ముతున్నారు. డాకు మహారాజ్ అనేది మొదటి వారం రోజుల పాటు బాగా పర్ఫామ్ చేసింది, తర్వాత డల్ అయిపోయింది. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం అనేది ఒక ప్రభంజనం సృష్టిస్తూ ఉండటం వల్ల, మోర్ ఓవర్ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కూడా అది క్యాప్చర్ చేస్తూ ఉండటం వల్ల డాకు మహారాజుకి ఎఫెక్ట్ అయింది. అది ఒక వాస్తవం. గేమ్ చేంజర్ కూడా హిట్ టాక్ వచ్చినట్లయితే కొంచెం ఇంకా ఇబ్బందులు పడేది ఇది కూడా. సో గేమ్ చేంజర్ డిజాస్టర్ అవ్వటం వల్ల అది డాకు మహారాజు కూడా కొంతవరకు మేలు చేసిందని చెప్పాలి. సో ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ఆయనకంటూ లాయల్ ఆడియన్స్ ఉన్నారు. సో బాలయ్య బాబు సినిమా అంటే ప్రస్తుతం ఆయన కెరీర్లోనే ఒక పీక్ స్టేజ్లో ఉన్నారు. అంటే ఫ్లాప్ అనేది లేకుండా కంటిన్యూగా 3 హిట్లు ఇవ్వటము. డాకు మహారాజ్ ఓపెనింగ్స్లో కూడా అదే కనిపించింది. ఇప్పుడు ఈ స్థాయి షేర్లు రావటం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక విశేషంగానే చెప్పాలి. అంత ప్రభంజనం ఉన్నప్పటికీ కూడా సంక్రాంతి వస్తున్నాం. ఇది కొన్ని చోట్ల ఈ ఓవర్సీస్లో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇక్కడ మాత్రమే అవ్వలేదు. సో మరి అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అంటున్నారు. ఇంకా లాసే కనిపిస్తుందని అంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.